మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? మరి దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యోహాను సువార్త 1:17 మాట రాయబడింది. యోహాను సువార్త 1:17 మాట ఏమంటే కృప సత్యము. ఆయన సత్యము. అది ఎక్కడి నుంచి? దేవుడు యేసుక్రీస్తు వల్లే మనకు కలుగుతుంది, ఇంకెవడో లేదు. ఆయన ఆశీర్వాదాలు, ఆయన కృప మనకి ఎప్పుడు కూడా దేవుడి వల్ల కలుగుతాయి. ఆయనే యేసుక్రీస్తు వారు. సత్యము, నేనే సత్యము, మార్గము, జీవము, నా ఆధారం తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు. యోహాను సువార్త 14:6 మాట. ఆయన మార్గం నడిచినప్పుడు, ఆ సత్యాన్ని నడిచినప్పుడు మనం ఎక్కడ జీవము వెళ్తామట. ఆ జీవం మా జీవం పొందుకోవాలంటే ఎక్కడ? ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా లేదు, వేరే మార్గం లేదు. అందుకే ఆయన మార్గం అనుసరించి ఆయన సత్యం నడిచినట్టు మనకేమొస్తుంది? జీవం వస్తుంది. కాబట్టి ఇదన్నా నా కృపా సత్యం కావాలంటే మనకి ఆయన మార్గం నడాలి, ఆ సత్యం ఆచరించాలి. ఆ జీవములను పొందుకునే కృప దేవుడు మనకి ఇచ్చిన గాక. తండ్రి ఎగతి కలాలంటే మనం ఎక్కడ ముందుగా ఆ కృప పొందుకోవాలి, ఆయన మార్గం నడవాలి, ఆ సత్యం ఆచరించాలి. అలాంటి సత్యం ఆచరించి కృప పొందుకున్నప్పుడు మన అందరికీ దేవుడు దయచేయను గాక. కాబట్టి వాగ్దానం సహోదరుడు సహోదరి, కృపా సత్యం యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరి వల్ల కలదు. కాబట్టి ఇది ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీకు నాతో ఏకపించిన ప్రార్థన. సర్వాధికారి, కృపగలవాడ, కనికరకుండా నీకు వందనాలు, స్తోత్రాలు. మరిక నూతన దినం అడిగి పెట్టినాం ప్రభా నైనా. మరి దినం కూడా మేము చేసే పనులంతా దేవునికరంగా ఆశీర్వాదకుండా సహాయం చేయండి. దుష్టుడు సాతాను ఇటువంటి గలిబిల్చకుండా ఆటంకాలను దూరపరచి ప్రభా మీ కృపను అందరిని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. ఇదిగో మాకు ఆత్మీయంగా మనం బలపరిచే కృప దయచేసి దుష్టుడు సాతాను ఎటువంటి గలిబిలు చేయకుండా సహాయం చేయండి. మా చేతి పని మమ్మల్ని దీవించండి. యజమానుల ద్వారా తోటి పని వారి ఏకీడు లేక సహాయం, అందరితో సమాధానం, శాంతి, నెమ్మదిని దయచేయండి. మీ కృప చూపించి ప్రభా ఎవరైనా బలహీనంగా బిడ్డలను ముట్టండి. పనులు లేక మంచి పనులు తెచ్చండి. జీతాల విషయంలో కుటుంబ సంస్థల విడుదల, అప్పులు బంధకాలు విడిపించండి. చేతబడి చెల్లంగా మనసుకు విడుదల దయచేసి ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశ్రయించి కృప చూపించమని. ఇలాంటి పుట్టినరోజు, పెళ్లి రోజు ఎన్నో జరిపిన ప్రతి బిడ్డకి దయచేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించిన గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.